హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే వచ్చేసి ఒక మంచి రెస్టారెంట్ స్టైల్‌లో అండ్ హోటల్ స్టైల్‌లో ఆలు ఇంకా వంకాయ కర్రీ ఎంత బావుంటుందంటే, మనము పూరితో తింటే అంతే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి ఒకసారి. ఒక పాన్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసాక, ఇలా గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఒక లవంగం, ఒక ఇలాచీ, బిర్యానీ ఆకు, కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని, ఆనియన్స్ కొద్దిగా రెడ్ అయ్యాక దాంట్లోనే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయాక దాంట్లోనే చిటికెడు పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ముందుగానే పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ బంగాళదుంపలన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 15-10 మినిట్స్ వరకు పొటాటోస్‌ని బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే కర్రీ చాలా టేస్టీగా అండ్ ఇంకా మంచి గ్రేవీ వస్తుంది కర్రీకి. అండ్ ఇంకా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా పొటాటోస్‌ని మెత్తగా ఉడికించుకోవాలి ఆయిల్‌లోనే. ఎక్కువగా ఫ్లేమ్ హైలో పెట్టొద్దు, లేదంటే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసేసుకోవాలి ఈ కర్రీని. ఇలా నేనిక్కడ హాఫ్ కేజీ వంకాయ ముక్కల్ని తీసేసుకొని ముందుగానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో పెట్టుకొని, దాని తర్వాత వాష్ చేసేసుకున్నాక కర్రీలోకి యాడ్ చేసుకున్నాను. వంకాయ ఇంకా ఆలుని పెద్ద పెద్ద పీసెస్ లాగానే కట్ చేసేసుకోవాలి. అప్పుడే ధాబా స్టైల్‌లో అనిపిస్తుంది. సో కర్రీ చూడ్డానికి కూడా అండ్ ఇంకా మంచి గ్రేవీ వస్తుంది ఇలా కుక్ చేయడం వల్ల. వంకాయ ముక్కల్ని మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా 2, 3 టొమాటోస్ తీసేసుకొని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోనే తగినంత సాల్ట్, తగినంత కారం పొడి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని అండ్ ఇంకా మూత పెట్టేసి ఒక 10-20 మినిట్స్ వరకు కర్రీని లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయాలి ఈ కర్రీని. అప్పుడే థిక్ గ్రేవీ అండ్ టేస్ట్ వస్తుంది కర్రీకి. లో ఫ్లేమ్‌లోనే ఆవిరిలో కుక్ అయిపోతుంది కర్రీ. సో ఇవన్నీ వెజిటబుల్స్ బాగా కుక్ అయ్యాక తగినంత వాటర్ వేసి బాగా కలుపుకొని అండ్ ఇంకా ఇంకొంచెం సేపు కర్రీని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్‌లోనే. అలా మగ్గించుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసేసి దాంట్లోనే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ కసూరి మేతి లేకపోయినా పర్వాలేదు. నేనిక్కడ స్కిప్ చేయొచ్చు కసూరి మేతిని. సో అలా అవన్నీ యాడ్ చేశాక లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ అనేది కొద్దిగా థిక్ అయ్యాక బాగా కలుపుకొని ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు తగ్గితే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్‌లోనే కర్రీకి కావాల్సినంత వాటర్ వేసేసి హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటూ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇంకా కర్రీ అయితే కొత్తిమీర వేయంగానే అయిపోయినట్టే. సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! సో ఈ టేస్టీ అండ్ స్పైసీ సూపర్ ధాబా స్టైల్‌లో ఆలు ఇంకా వంకాయ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలపండి. సో మీకు మా వీడియో నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో? లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయాలి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.